అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు కదా. మొత్తానికి అయితే మనం 21 డే ఫిట్నెస్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. ఇవాళ డే 1 ఆఫ్ 21 డేస్ జర్నీ. అండ్ టీవీ ఏంటి అలా ఉందని చూడకండి, న్యూస్ చూస్తున్నాను. బట్ మళ్ళీ యూట్యూబ్లో పెడితే వాళ్ళు ఇంకేమన్నా కాపీ రైట్స్ ఇలాంటివి ఉంటాయేమో అని చెప్పి అడ్డం పెట్టాను. దట్స్ ఇట్. ఇది నా ఫస్ట్ ఎక్సర్సైజ్. ఎప్పుడు స్టార్ట్ చేసిన ఆల్మోస్ట్ దీంతోనే చేస్తాను, వార్మప్ లాగా. దీంతో చేసి హ్యాండ్స్కి చేసి తర్వాత రెగ్యులర్ వర్కౌట్స్లోకి వెళ్తాను అనమాట. సో ఇవాళ నేను ఫస్ట్ డే కొంచెం లైట్ ఎక్సర్సైజెస్ చేశాను, ఎందుకంటే చాలా రోజుల తర్వాత చేశాను. బాడీ చాలా స్టిఫ్ అనిపించింది, చేయడానికి కూడా ఇంట్రెస్ట్ రాలేదు. బట్ నన్ను పుష్ చేసుకొని చేయడం వల్ల బాడీ కొంచెం మొరాయించింది చెప్పాలంటే. సో కొంచెం లైట్ ఎక్సర్సైజెస్ చేశాను ఫస్ట్ డే కాబట్టి. వర్కౌట్స్ అన్నీ 2x స్పీడ్లో పెట్టాను అనమాట, సో దట్ వీడియో లెంత్ పెరగదు, మీకు టైం వేస్ట్ అవ్వదు అనేసి. చిన్న డిస్క్లైమర్ ఏమంటే, ఈ ఎక్సర్సైజెస్ అన్నీ పర్ఫెక్ట్గా ఏం లేవు, కొంచెం అటు ఇటునే ఉన్నాయి. వీడియోలో చూస్తుంటే బాగానే తెలుస్తుంది. స్పీడ్ మీద లేదంటే కష్టంగా చేయడం వల్ల ఏమో అంత పర్ఫెక్ట్ పోస్చర్స్ రాలేదన్నమాట. సో దాన్ని కొంచెం గమనించండి. ఆల్సో ఫస్ట్ టైం రికార్డ్ చేయడం కాబట్టి కొంచెం యాంగిల్స్ అటు ఇటు ఉండొచ్చు. కైండ్లీ అడ్జస్ట్. ఆల్సో బేర్ విత్ మై హెయిర్ స్టైల్ అండ్ మై వర్కౌట్ డ్రెస్. సో నాకు కంఫర్ట్గా ఉన్నట్టు నేను ఉన్నాను, బికాస్ వర్కౌట్ చేయాలంటే కంఫర్ట్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి. ఇవాళ వర్కౌట్ చాలా లైట్గా చేశాను అండ్ తక్కువ టైం కూడా చేశాను. బట్ గోయింగ్ ఫార్వర్డ్ నా టార్గెట్ అయితే మినిమం 30 minutes to 45 minutes చేయాలని. మామూలుగా కూడా అంతే అవుతుంది నేను చేసేది, బట్ చాలా రోజులు అవ్వడం వల్ల ఈరోజు టూ మచ్ లైట్ అయింది. సో మనం గోయింగ్ ఫార్వర్డ్ ఆ టార్గెట్ రీచ్ అవ్వాలని. ఈ వీడియోలోనే మన ప్రెసెంట్ వెయిట్ ఎంత ఉన్నాను అండ్ ఈ 21 డేస్లో నేను ఎంత వెయిట్ తగ్గాలనుకుంటున్నాను అనేది కూడా చెప్పాను. సో ఇంకా ఈ వీడియోలో నేను ఇవాళ ఏం ఎక్సర్సైజెస్ చేశాను చూసేసేయండి, తర్వాత మాట్లాడుకుందాం.
ఇవాళ నేను ఎక్సర్సైజెస్ జస్ట్ ఒక 15-20 మినిట్స్ చేసినట్టున్నాను అంతే. 9:45కి అలా స్టార్ట్ చేశాను. పిల్ల స్కూల్కి వెళ్ళాక 15-20 మినిట్స్ మ్యాక్స్ చేశాను. ఇంకా అయిపోయింది, అక్కడికే నా పని అయిపోయింది అనమాట. బై ద వే ఆ వాల్ క్లాక్లో టైం చాలా ఫాస్ట్ ఉంది. ఆల్మోస్ట్ 20-30 మినిట్స్ ఫాస్ట్ అది. ఎస్, 30 మినిట్స్ ఫాస్ట్. మీరు విన్నది కరెక్టే. అలాగే వదిలేసాను నేను. ఎప్పుడైనా ఎమర్జెన్సీ అప్పుడు ఉపయోగపడుతుందిలే అని అలాగే వదిలేసాను. అలాగా రొటేషన్ ఉన్న ఎక్సర్సైజెస్ చేస్తే నాకు కళ్ళు తిరిగిన ఫీలింగ్, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. అంటే ఏమైనా తిన్నా తినకపోయినా సేమ్ ఫీలింగే వస్తుంది. అందరికీ అంతేనా, నాకు ఒకటేనా, లేదంటే నేను తప్పు చేస్తున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు ఎవ్రీ టైం. కరెంట్ వెయిట్ వచ్చి 75.8 kgs. మన టార్గెట్ ఈ 21 డే వెయిట్ లాస్ జర్నీలో మన టార్గెట్ వచ్చి ఆ 7ని 6లా మార్చడం మన టార్గెట్. ఆ 6 అనేది 65 కావచ్చు, 64 కావచ్చు, 65-64 అంటే అత్యాస వద్దులేండి, 65 కావచ్చు, 66, 67 ఆర్ ఇట్ మేబీ 69.9 అయినా పర్లేదు, కానీ నేనైతే 6లోకి రావాలి అని నా కరెంట్ టార్గెట్ అనమాట. అంటే నేను ఆల్మోస్ట్ 5-6 kgs తగ్గాల 21 డేస్లో, 5-6 kgs తగ్గాల త్రూ వర్కౌట్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, నో జంక్, నో షుగర్, ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇంటేక్. ఈ 5 రూల్స్ పెట్టి హెల్తీగా తగ్గుదాం అనుకుంటున్నాను ఈ 21 డేస్లో. చూద్దాం టార్గెట్ అచీవ్ అవుతానా లేదా, దగ్గరకు వస్తానా. నేనైతే 100% అచీవ్ అవ్వడానికి నేను ట్రై చేస్తాను. అండ్ నేను ఈ ఫస్ట్ డే అనేది కూడా చెప్పడానికి చాలా లేట్ అయింది యాక్చువల్లీ చెప్పాలంటే. 2-3 డేస్ ముందే స్టార్ట్ చేయాల్సింది, ఇది ఇంకో 2 డేస్ లేట్ అయింది అనమాట. ఎనీవే బెటర్ లేట్ దాన్ నెవర్ అంటారు కదా, సో అలాగా స్టార్ట్ చేశాను. సో వన్స్ స్టార్ట్ చేస్తే ఈజీ అయిపోద్ది వర్క్, థింగ్స్ ఫాల్ ఇన్ ప్లేస్, ఎన్విరాన్మెంట్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. మన 21 డే జర్నీ అనేది నాతో పాటు ఇంకొంతమందికి హెల్ప్ అవ్వాలని, మోటివేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. కూడా ఈ 21 డేస్లో మీకేమైనా ఛాలెంజెస్, టార్గెట్స్ ఉంటే మీరు కూడా ఫుల్ఫిల్ అవ్వాలని ఆశిస్తున్నాను. వాళ్ళ మన డే 1 ఆఫ్ 21 డే వెయిట్ లాస్ జర్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.